బేక్ కార్న్ పన్నీర్ సమోసా. వావ్, అసలు అన్నీ హెల్దీగా, బేక్డ్ అనగానే హెల్దీ. కార్న్, సమోసా, పన్నీర్, సూపర్బ్ అనమాట. సూపర్బ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో మరి ఇంకెందుకు కలిసి వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా సమోసా కాబట్టి మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. పన్నీర్ అయితే చక్కగా గ్రేటెడ్ తీసుకొచ్చేసావు. ఓకే, సో యూజువల్గా మనం మైదా యూస్ చేస్తుంటాము. సో దాని బదులు నువ్వు గోధుమ పిండి తెచ్చినట్టు కదా. సో యాక్చువల్గా సమోసాస్ చాలా స్టఫింగ్ చాలా ఈజీనే, కానీ ప్రిపేర్ చేయడం ఒకటే కష్టము. సో మరి చూద్దాం నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. సో మరి స్టార్ట్ చేసేద్దామా. ఓకే, సో ఫస్ట్ మనం ఇదంతా కూడా జస్ట్ సార్ట్ చేసి పెట్టేసుకుందాం స్టఫ్ కోసం. ఓకే, ఫస్ట్ కొంచెం గీ, సో యూజువల్గా సమోసా అనగానే అందరూ అమ్మో డీప్ ఫ్రై ఎక్కువ తినకూడదు అంటారు. యాక్చువల్గా కొంచెం లావు ఉన్న వాళ్ళైతే అసలు అవాయిడ్ చేసేస్తారు సమోసాని. సో ఇలా బేక్డ్ చేసుకుంటే మాత్రం డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఒక 1 or 2 తీసుకోవచ్చు కదా. ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రోటీన్ రిచ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో డైట్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఎంత చక్కగా 2 సమోసాలు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెయ్యి కరిగిపోయింది. సో నెక్స్ట్ సో ఫస్ట్ నేను కార్న్ వేస్తున్నాను. జస్ట్ ఒక 2 to 3 minutes సార్ట్ చేస్తాను అంతే. ఓకే, కొంచెం ఆ పచ్చిదనం స్మెల్ పోయేంత వరకు. ఓకే, సో ఎలాగో మనం బేక్ చేసినప్పుడు అది మొత్తం పోద్ది. యా, అండ్ ఏంటి అంటే కార్న్ జస్ట్ బాయిల్ చేసి కూడా స్టఫ్ చేసుకోవచ్చు. పన్నీర్ కూడా ఉంది కదా, కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు సార్ట్ చేసుకుంటాం. ఓకే, సో యూజువల్గా సమోసాస్ ఇలా బేక్డ్ చేసుకుంటే ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ఇలా తీసుకోవచ్చు? వీక్లీ లాగా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో జస్ట్ కార్న్ ఒకటేనా సార్ట్ చేసుకునేది? లేదు, కొంచెం పన్నీర్ కూడా సార్ట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం సార్ట్ చేసేసి ఆ స్మెల్ పోయేంత వరకు, ఆ తర్వాత కొంచెం లైట్గా మసాలాస్ యాడ్ చేసేసుకొని తీసేద్దాం. ఓకే, ఇందులో కొంచెం క్యారెట్ తురుము కానీ, బీన్స్ కానీ, లేదంటే బఠానీ కానీ అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటూ. నేను జస్ట్ లైట్ ఫుడ్ చేద్దామని చెప్పేసి ఓన్లీ 2 ingredients మాత్రమే యూస్ చేస్తాను. సో ఎస్పెషల్లీ లైక్ వెరీ ప్రోటీన్ రిచ్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ అన్నట్టు చేస్తున్నాం. ప్రోటీన్ అండ్ ఫైబర్. ఓకే, యా, స్వీట్ కార్న్ ఉంది కాబట్టి. సో చక్కగా మంచిగా సార్ట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకున్నాము. సో కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వామ. ఏంటంటే మంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే పిండి యూజ్ చేస్తున్నాం కదా. సో అందుకని యాక్చువల్గా మసాలాస్ కూడా చాలా తక్కువ, అంటే మిరియాల పొడి అండ్ వాము మాత్రమే వేసాము. ఓకే, సో చాలు కదా ఈ మాత్రం సార్ట్ అయితే చాలు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో హ్యాపీగా ఇదే ఒక స్నాక్ ఐటమ్ లాగా రెడీ అయిపోయింది. చక్కగా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది పన్నీర్. సో మన స్టఫ్ థింగ్ అయితే రెడీ అయిపోయింది కదా లాస్ట్. ఇప్పుడు మనం సమోసాస్ రెడీ చేసుకోవడానికి పిండి కలిపేసుకుందాం. ఓకే, సో నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను ఇందులో. కొన్ని వాటర్, జస్ట్ డవ్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకొన్ని వాటర్ పడుతుంది కదా. యా, డవ్ చపాతీ పిండి ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేద్దాము, సో మంచి అతుక్కోకుండా ఉంటుంది.
సో యూజువల్గా సమోసా అనగానే మైదా పిండితోనే చేసుకుంటూ ఉంటాము, బట్ మైదా పిండి అసలు తినకూడదు అని చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. సో మైదా పిండి ప్లేస్లో మనం ఇలా గోధుమ పిండి యూస్ చేస్తే కొంచెం హెల్దీగా ఉంటుంది. సో టోటల్లీ ఏంటంటే మనది హెల్తీ సమోసా అనమాట. వై బికాస్ మనం మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి యూస్ చేస్తున్నాం అండ్ డీప్ ఫ్రై చేయకుండా బేక్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అది కావాలి కదా చపాతీలు. సో ఇది కొంచెం గట్టిగానే చేసుకోవాలి చపాతీ పిండి కన్నా, ఎందుకంటే సమోసాస్ మనం ఫ్లిప్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటే బెటర్. ఓకే. సో కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ చేస్తే సరిపోతుంది, కొంచెం గట్టిగా చేయాలి, మరీ మెత్తగా కాకుండా. మెత్తగా చేస్తే ఏంటి అంటే సమోసా షేప్ కరెక్ట్గా రాదు మనకు. సో కొంచెం గట్టిగా చేసుకుంటే ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది. ఓకే లాస్య, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో చక్కగా డౌ ప్రిపేర్ చేసుకున్నాము. చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇంకా కొంచెం చపాతీ లాగా చేసేసి దాన్ని ఫ్లిప్ చేసి సమోసా షేప్లో చేసాం. యూజువల్గా షేపే చాలా టఫ్ జాబ్ అనమాట, మిగతాదంతా ఈజీ సమోసాది. బట్ మనకు నచ్చిన షేప్స్లో కూడా చేసుకుంటూ ఉంటారు చాలా. కొంచెం వేరే షేప్స్లో కూడా చేసుకుంటూ ఉంటారు. ట్రయాంగిల్ లాగా, కొంచెం స్క్వేర్ షేప్లో పెట్టి చేస్తారు చాలా మంది. సో ఇది కొంచెం రెక్టాంగిల్ షేప్లో మనం చేసుకుంటే కనుక మనం సమోసాస్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఒక చాక్ ఇచ్చి నేను దీన్ని కట్ చేస్తాను. సో నైఫ్ తీసుకొని కొంచెం డిఫరెంట్ షేప్స్లో నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసి. సో మరి నెక్స్ట్ ఇంకా దీన్ని మనం సమోసా షేప్లో చేసుకుందాం. ఓకే. సో దీనికి కొన్ని వాటర్లో పెట్టేసి పేస్ట్ చేసేది. జస్ట్ అలా ట్రయాంగిల్ షేప్లో 2 sides ఫోల్డ్ చేస్తే ఇంకొక వైపు ఓపెన్లో ఉంటుంది, అప్పుడు మనం స్టఫ్ వైపు పెట్టుకోవాలి. సో ఏదైతే మన స్టఫ్ ఉందో అది ఇందులో పెట్టేసుకుందాం. ఓకే. సో ఇలా నేను క్లోజ్ చేసేసి మొత్తం స్టఫ్ చేసేసి ఇలా సమోసా షేప్లో చేసేస్తున్నాను. సో అలా స్టఫ్ చేసేసుకొని ఇంకా మనం ఒక 3 to 4 రెడీ చేసేసుకుందాం. ఓకే. సో అలా రెడీ చేస్తుండో కాసేపు వెయిట్ చేద్దాం మరి. ఓకే లాస్య, మన సమోసాస్ ఇలా స్టఫ్ చేసి రెడీ చేసుకున్నాం కదా. ఇలా ఎన్ని కావాలంటే అలా షేప్లో కట్ చేసుకొని చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. ఓకే. ఓకే పల్లవి, బేక్ అయిపోయినట్టున్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే. సో బేక్ అయిపోయినట్టే కదా. ఎస్. ఓకే లాస్య, మన సమోసా రెడీ అయిపోయింది, బేక్ సమోసా. ఓకే. బేక్డ్ కార్న్ పన్నీర్ సమోసా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ కార్న్ పన్నీర్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, పన్నీర్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బేక్డ్ కార్న్ పన్నీర్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసి స్వీట్ కార్న్, పన్నీర్ తురుము, మిరియాల పొడి, తగినంత ఉప్పు, వాము వేసి కాస్త వేగాక అందులో కొత్తిమీర వేసి బాగా కలిపి ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా నెయ్యి కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకొని సమోసాలా ఒత్తుకొని అందులో రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఓవెన్ లో పెట్టి బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ కార్న్ పన్నీర్ సమోసా రెడీ.